అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ చరిత్రకెక్కిన ఎందరో మహానుభావులను మనం చరిత్ర పుటల్లో చూసి ఉంటాం. వారి గురించి వినే ఉంటాం. పేపర్ బాయ్ గా జీవితం మొదలుపెట్టి ఇండియాస్ ప్రెసిడెంట్ గా ఎన్నో సేవలందించిన అబ్దుల్ కలాం గారి జీవితం ఎవరికైనా ఒక గొప్ప ఇన్స్పిరేషన్. అలాంటి అభ్యుదయ ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తుల జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే కష్టం అనే పదాన్ని ఇష్టంగా మార్చుకొని అలుపెరగని శ్రమతో అవరోధాలను చీల్చుకుంటూ ఆకాశమే అద్దుగా అవకాశాలను వెతుక్కుంటూ వెళితే అపజయాల్లాంటి సన్నని నీలి నీడలు కూడా నీ చెంత చేరడానికి సత్యంత భయంతో వణికిపోతాయి, ఓటమిని అంగీకరిస్తాయి అంటారు జీలు మోల్ గారు. కేరళ రాష్ట్రంలోని ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన థామస్ అన్నాకుట్టి దంపతులకు మూడో సంతానంగా జన్మించిన జీలు మోల్ ఒక అరుదైన వ్యాధి వల్ల పుట్టుకతో రెండు చేతులు లేకుండా అక్టోబర్ 10, 1991 జన్మించారు. రెండు చేతులు లేకుండా అంగవైకల్యంతో పుట్టడం వలన బోసినవుల ఆ పాపాయి పైన అందరూ కాస్త జాలి పడడం మొదలు పెట్టారు. తల్లిదండ్రులు మాత్రం ఆ పాపాయి పైన ఎటువంటి వివక్ష లేకుండా తమ గారాల పట్టిగా అత్యంత అపురూపంగా పెంచుకున్నారు. ఎంత కష్టం వచ్చినా సరే తమ పాపను ఉన్నంతలో ఉన్నతంగా చదివించాలి అని నిర్ణయించుకున్నారు. ప్రతిరోజు తండ్రి దగ్గరుండి స్కూల్ కు తీసుకెళ్లడం, తీసుకురావడం, తాను ఏది అడిగితే అది కొనివ్వడం, తమ గారాల పట్టియే ప్రపంచంగా బతికాడు. చదువులో తీక్షణమైన ఏకాగ్రతతో తోటి వారికి ఎక్కడ తీసిపోని విధంగా చదవటం, రాయటం చేసేది. కాళ్లను చేతులుగా చేసుకొని కఠోరమైన శ్రమతో పలకపై అక్షరాలు దిద్దటం, 1కి 1000 సార్లు పట్టుదల అన్న పదానికే ఓపిక నశించేలా ప్రాక్టీస్ చేసింది, ప్రావీణ్యం సంపాదించింది. చదువులో ఎటువంటి అశ్రద్ధ చూపకుండా ప్రతి సంవత్సరం అత్యుత్తమ మార్కులతో పాస్ అవుతూ డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుండి పెయింట్ వేయడం ఒక హాబీగా చేసుకుంది. తాను చదివిన పుస్తకాల్లోంచి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ను పెయింటింగ్ గా వేసేది. మనం పెన్ను పట్టి పేపర్ మీద పిల్లి బొమ్మో పిట్ట బొమ్మో వెయ్యాలి అని గీతలు గీస్తూ ఉంటే ఎంతకు బొమ్మ రాదు కదా, చివరకు అర్థం పర్థం లేని పిచ్చి గీతలే మిగిలిపోతాయి. కానీ జీలుమోల్ ఖాళీ వేళ్లతో బ్రష్ ను పట్టుకొని పెయింట్ లో అద్దుకొని మనసులో ఉన్న అందమైన కళకు రూపం గీయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అంతటి నైపుణ్యం సాధించడానికి ఎంత కృషి చేసి ఉంటుంది. ఇలాంటి నైపుణ్యాలు జీలుమోల్ జీవితంలో ఎన్నో ఉన్నాయి. కాళ్లతో కంప్యూటర్ను ఆపరేట్ చేయడంలో తనకున్న స్కిల్స్ కు మరింత పదును పెట్టి తన ఆసక్తిని అవసరాలు తీర్చే ఆయుధంగా చేసుకోవాలి అనుకుంది. అదే రంగంలో స్థిరపడాలి అని ఆశపడ్డది. అందుకోసం కృషితో నాస్తి దుర్భిక్షం అన్న వాక్యానికి అర్థం నా జీవితమే చక్కటి ఉదాహరణ కావాలి అని అనుకొని కంప్యూటర్లో గ్రాఫిక్స్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు, అవాంతరాలు, అడ్డంకులు పనిగట్టుకొని పలకరించిన పట్టు సడలకుండా తన పనిలో తాను నిమగ్నమైపోయింది. ద బెస్ట్ గ్రాఫిక్ డిజైనర్ గా పేరు తెచ్చుకుంది. ఎర్నాకుళంలో ఒక గ్రాఫిక్ డిజైనింగ్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. అంతేకాదు తనకు చిన్నప్పటి నుండి ఒక కల ఉండేది, ఎప్పటికైనా కారును డ్రైవ్ చేయాలి అని. కానీ రెండు చేతులు లేకుండా కారును నడపడం అనేది అసాధ్యమే కాదు, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు చేయని పని కూడా ఇది. ఎంతో మంది ఎన్నో రకాలుగా తన కలను కలగానే మిగిల్చేందుకు ప్రయత్నించినా తన మీద తనకున్న నమ్మకంతో ఎలాగైనా ముందు డ్రైవింగ్ నేర్చుకోవాలి అని అనుకుంది. గేర్స్ లేకుండా తనకు అనుకూలంగా కారును డిజైన్ చేపించుకుంది. ఆర్టీఓలోని ఒక ఎంప్లాయ్ సహాయంతో తాను ఆపరేట్ చేయగలిగే విధంగా కారును రూపొందించుకుంది. ఆ కారుతోనే ఎంతో చాకచక్యంగా డ్రైవింగ్ నేర్చుకుంది. ఆర్టీఓ అధికారులు నిర్వహించిన అన్ని రకాల టెస్టులు పాస్ అయినప్పటికీ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో హైకోర్టును ఆశ్రయించింది. 6 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కోర్టు తీర్పుతో డ్రైవింగ్ లైసెన్స్ ను సాధించుకుంది. ఆమె సాధించిన విజయాలను మనం కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఇంకాస్త మంచి జీవితాన్ని మనం కూడా ఆస్వాదించవచ్చు. కానీ కారు చీకట్లలో కాటిపాపడిలా మగ్గిపోవడానికే సిద్ధపడతామే కానీ కష్టాలను కాస్త కూడా ఇష్టపడం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.